పైసలు ఏంద్రా తట్టువర్లోడా నేను సన్నగా నాజుగ్గా కొత్తిమీర కట్టోలు నన్ను పట్టుకొని బక్కదాని అంటవారా కోతి మొక్కపోడా ఏందే నేను కోతుమోకపోన్నా ఇంకోసారి అన్నావనుకో నీ ఇంటికెళ్ళి ఉడవిక్తా పైసలు అయితే మందుకు టైం అవుతుంది ఏంద్రా నా ఇంటికల్ ఉడవిక్తావా ఏద్రా ఉడవిక్కు చూద్దాం ఉడవిక్కు చూద్దాం ఉడవిక్కా ఏందే ఊడవిక్తానే బరాబర్ ఊడవిక్తానే ఏందే నువ్వు ఏందే ఇట్లా అనడుతో నచ్చింది అమ్మ బాబాయ్ అవి నా ఇంటికల్ అనుకున్నావారా మరి ఏంటి ఏవి కాదా సౌరం రా సౌరం సౌరమా నాకేమో తాగడానికి పైసలు ఏమంటానేమో పైసలు లేవు అంటావు నీకేమో సౌరానికి గివురానికి పైసలు దొరుకుతాయి నీ తాల్ది నేను నువ్వు ఆగే నువ్వు ఆగు నీ కోతి మొక్కపోడా నన్ను గింతగానం కొడతావా నువ్వు రాత్రి ఇంటికి రా నీకు అన్నం పెట్టనే పెట్టా అరే సౌరం జాగ్రత్త నిన్ననే కొనుక్కున్నా నిన్ననే కొన్నావా నాకు తాగడానికేమో పైసలు ఏమంటే ఇయ్యవు నువ్వేమో సౌరం కొనుక్కుంటావు నువ్వు సౌరం కొంటూనే ఉండు నేను అమ్ముతూనే ఉంటా ఇప్పుడు ఇది అమ్ముకుంటా తాగేస్తా బుజ్జి ఎవరు అమ్మా అమ్మా ఎందుకు ఎడుతున్నావే ఏంది బిడ్డ మొన్న వచ్చినప్పుడు తుంటున్నావు ఇప్పుడు ఏందా గడిపూస లెక్క అయినావు నన్ను ఆ తాగుబోతానికి ఇచ్చి కట్టబెడుతీవి ఆడు రోజు తాగచ్చి నా ఈపు జీ ఏందే విమానమే విమానం నా ఈపు విమానం మోగిస్తాడు ఏం మాట్లాడతాడు నువ్వు ఓ గంతేనాయే మీ అయ్య నన్ను ఈ సుయ్యి ఏంది అమ్మా రాకెటే బిడ్డ రాకెట్ లెక్క ఆడిచ్చుడు నన్ను అట్లా ఆడితే నేను ఊరుకున్నానా పగ్గ వేసి గుంజితే గుంజితే గానే పడ్డాడు ఏది చెప్తే గదే విన్నాడు అట్లా నానే నేను ఊసమ్మంటే ఊసున్నాడు లీలవడమంటే లీలవడ్డాడు అవునా గట్టెట్లానే గట్టి ఎట్లనా చెవిటే నేను చెప్తా మంచి ఐడియా చెప్పినావమ్మా సరే బిడ్డ అల్లుడు వచ్చే వరకు అన్ని రెడీ పెట్టు నేను తీసుకొని వస్తా సరే అమ్మా ఆయన వచ్చే టైం అయింది జల్దీ పోయిరా జల్దీ అత్త నువ్వు రెడీ పెట్టు మంచి మంది అవ్వ అసలే మా అల్లుడు మోరగోపోడు నా బిడ్డను మస్తు కష్టపెడుతుంటాట ఎందుకట నా మొగడు కూడా గట్టి కష్టపెడితే నా గోస చూడలేక మా అవ్వ మీ అవ్వ దగ్గర తీసుకొచ్చింది మీ అవ్వ మంచి మంది ఇచ్చింది నా మొగనికి పెడితే కూసోమంటే కూసున్నాడు నిలబడమంటే నిలబడ్డాడు నీకు అంతకంటే మంచి మందే ఇస్తా ఈ మందు తిన్నాక మీ అల్లుడు అయ్యో ఏమైంది బిడ్డ ఇవరక మంచి కుక్క లెక్క పడుంటాడు నీ బిడ్డ దగ్గర నీ కడుపు సల్లాగా ఉండే బిడ్డ ఈ మంది ఇది పేయినాకనే పెట్టు ఈ కట్టం ఏముంచుకోను సరే సరే అమ్మా వచ్చినావానే ఏ బిడ్డ తెచ్చినావానే అమ్మా
ఇది పెడితే ఏం కాదు అని మీ అల్లునికి? ఏ పిస్తానా, ఏం కాదు. నేను మీ అయ్యకి పెట్టలేదా? అందుకే వేయండానే. గిద్దింటే ఎందుకు వేయండి? మీ అయ్య హౌస్ కూడా పోయిండు. అమ్మా మీ అల్లుడు వచ్చింది. శిరీష, ఏయ్ ఆగో అత్త, ఎప్పుడు వచ్చినావు? పొద్దుగానే వచ్చిన అల్లుడు. పొద్దుగా వచ్చినావా? ఏ శిరీష, దూపు అయితే నీళ్ళు తీసుకురాపోయే. సరే తీసుకొస్తా. ఇగో తెచ్చిన లేవు. ఇగో శిరీష, నేను బయటకు పోయేస్తా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. అమ్మా మన ప్లాన్ వర్కౌట్ అయిందే. మొహం పగిలిపోద్ది. అల్లుడు మంచి కూడా కూర్చొనొస్తమ్మా. ఏంటి మాట్లాడేది? ఈడికి ఆడికి దింపుడేనా? కింద దుమ్మంతా అట్నే ఉంది, ఊడు అది. సరే, ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. మా సీనిగాడేంది వాకిలు ఉడుస్తుండు? వీడు నా కొడుకేనా? అరే సీను, అమ్మా. ఏందిరా సీను నువ్వు వాకిలు ఉడుస్తున్నావు? ఏందమ్మా, మొగోళ్ళు అన్నప్పుడు ఇల్లాకిలు ఉడుతారు, బోళ్ళు తోముతారు, బట్టలు కూడా ఉతుకుతారు. ఏంది బట్టలు కూడా ఉతుకుతారా? చిన్నప్పుడు దస్తి కూడా వెండుకోపోదు కదరా. అందుకే అన్న ఇంటికాడు ఉండురా అంటే పెళ్ళం మాటలు పట్టుకొని వచ్చి ఏర్పడుతుంది. అదే నిన్నేమో చేసింది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆ తింపుడేందిరా, సిగ్గుపడుడేందిరా? నీ పెళ్ళామే నిన్నేమో చేసినట్టుంది. ఉండు దాని సంగతి చెప్తా. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావేంట్రా? అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసిర్రు, నా కొడుకునేమో వేసిర్రు. ఏం చేసిరే నా కొడుకుని? ఓ నల్లి కుట్ల నాన్న, పులి లెక్కుంటేటో నా కొడుకు పిల్లి లెక్క వేసినవేంది? ఏ అత్త, ఆయన నేనేమన్నా పని చేయమన్నానా? చేత్తా చేత్తా అని ఆయన్నే ఉరుకుతాండు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మా, ఎందుకు కూడా వాడుతున్నావే? మొగోళ్ళు అన్నప్పుడు ఈ పనులు చేయరు. అయింది ఇల్లాకిలు ఉడతారు, బోళ్ళు తోముతారు, బట్టలు ఉతుకుతారు. ఇవన్నీ మొగోళ్ళు చేసే పనులు కానీ ఎవరన్నా మొగోలు చేస్తారా ఈ పనులు? ఇంటికాడ మీ అయ్య చేస్తాడా? ఇటున్న పుల్ల అటు పెట్టాడు. లోకం మీద ఎవరైనా చేస్తారా మొగోలు చోటు పనులు? ఇగో అత్త, లోకం గురించి నాకు తెలియదు, నా ఇంటి గురించి నాకు తెలుసు. అల్లుడు లొల్లి పెట్టుకున్న కాడికి చాలు కానీ గోళ్ళు అన్నీ ఉన్నాయి. అరే సీను, నీకేమో ఏసీలు రా వాళ్ళు.
వాళ్ళ పని నేను చెప్తా. నేను బయటకు పోయి వస్తా. అది నా కొడుకునేమో వేసినట్టే ఉన్నది. ఏమైనా పెట్టిందో ఏమో. ఎవరు నన్ను అడిగి తెలుసుకున్న కొడుకు ఏమైనా 20 మంది అన్ని ఇప్పియాలి. అదేమో మందే పెట్టినట్టు. ఓ అమ్మా, ఓ అమ్మా, ఎవరు? ఎట్లయినా చేసిన కొడుకు నువ్వే కాపాడాలమ్మ జరా. అయ్యో ఏమైందమ్మా, ఏమైంది? ఏమో నా కోడలు వాళ్ళ అమ్మ నా కొడుకు ఏ మందు పెట్టిరో ఏమో. ఇంట్లో మొత్తం ఆడోళ్ళ లెక్కనే చేస్తుండు. జర ఎట్లనైనా చేసిన కొడుకుని కాపాడు. సరే సరే, నువ్వు బాధపడకు. నేను మందిస్తా, నీ కొడుకు పెట్టు, మంచిగా అవుతాడు. ఇగో అమ్మా, ఇది నీ కొడుకు పెట్టు, మంచిగా అవుతాడు. సరేనమ్మా, నీ మేలు జన్మలో మర్చిపోను. సరే అమ్మా, నాకు ఇంకొక మందు కావాలి. ఇంకొకట? ఎందుకు? నా కొడుకు ఇట్లా అవుతుంది కారణం నా అయ్యప్రాలే. దానికి పిసలేసే మంది నాకు. అమ్మో పిసలేసా? అట్లాంటి మందులు నా దగ్గర లేవు. నీకు ఎన్ని పైసలు కావాలన్నా నేను ఇస్తా. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తావా? ఇస్తా. 50,000 అవుతాయి. సరే ఇస్తా. సరే ఉండు. ఇయ్యో. సరే, నేను తర్వాత నీ పైసలు తెచ్చి ఇస్తా. ఎవరు వచ్చినా మందు నూరుతా, వాళ్ళకి ఇస్తా. పైసలు అయితే వస్తాయి. అరే సీను, నీకెంత కష్టం వచ్చింది. అమ్మా సీను, అరే సీను, వెళ్ళాం మీ అంతా కలిసి మీ కందు కలిపి పొడి చేసి వాళ్ళు అక్కడికి పోయి తీసుకొచ్చి పెట్టి తెలుసా? వాళ్ళ దాయి పిచ్చి పిచ్చి చేసినావు. వాకిలు ఉడ్చుడు బాసలు చేసినావు. యాదికున్నా ఏమన్నా మొత్తం పిచ్చోని చేసిర్రు. అమ్మ అత్త, నన్ను ఇంత పని చేస్తావా? చెప్తాను సంగతి. ఇగో దానికోసం కూడా తెచ్చిన. ఇక దాని సంగతి ఏం చేస్తావో ఏ. సరే అమ్మ. అత్త ఇక నీకుంటుంది. సీను, మా అమ్మకు తలకాయ నొత్తుందట, చాయ్ తీసుకురాపో. సరే. అత్త, నీకు ఛాయ్ కావాలా? నన్నే నువ్వు ఆగం పట్టిస్తావా? నీకు కావు. అత్తమ్మ, ఛాయ్ తీసుకో. తాగత్తమ్మ, తాగు. చిక్కటి పాలు పోసి తీసుకొచ్చిన. చాలా మంచిగా పెట్టిన వాళ్ళు. ఏమైందమ్మా? ఎందుకు అమ్మా?
ఏమన్నా అమ్మా ఏమైంది నీకు? అమ్మా అమ్మా బస్సు అమ్మా రైలు అమ్మా ఏమైంది నీకు? అమ్మా 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 ఏమైందమ్మా? ఎందుకు ఇట్లా చేస్తాంది? అమ్మా ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా చేస్తాంది? ఏమైంది మా అమ్మకు? ఎందుకు ఇట్లా చేస్తాంది? ఏ సీను నువ్వు ఛాయ్ ఇచ్చిన కాంచలే మా అమ్మ ఇట్లా చేస్తాంది. ఛాయలు ఏం కల్పించావు చెప్పు. ఏం కలిపినా మూడంటే నీకు ఇంత వాల్యూ లేదా అని మీ అమ్మ మాటలు విని నన్ను పరిచయం చేస్తావా? కానీ మీ అమ్మకు మంచి పని అయింది. అయ్యో సీను నీ మీద నాకేం కోపం లేదు. నువ్వు రోజు తాగొచ్చి నన్ను కొట్టేసరికి నేను మా అమ్మకి చెప్పిన. మా అమ్మ బాధపడి నాకు ఈ ఐడియా ఇచ్చింది. అంతేగాని నీ మీద కోపం లేదు సీను. ఆ తాగుడు బంద్ చేసి సీను, ఇద్దరం మంచిగా బతుకుదాం. శిరీష, నేను కూడా తప్పు చేసిందే. తాగచ్చి నేను కొట్టుడు నేను పెద్ద తప్పు చేసిందే. నన్ను క్షమించే. ఇక నేను తాగనే, ఇక అసలు తాగనే తాగ. నీకు మాట ఇస్తానని. కారు రైలు బస్సు అత్తమ్మా నీకు బస్సు కావాలా? బస్ స్టాప్ పో, బస్ ఎక్కు పో, టికెట్ కూడా అట.